అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ఈ పేరు చెప్తే ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అదే మావోయిస్ట్ ఆర్కే అనగానే టక్కును గుర్తుపడతారు. ఏఓబీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆయన ఏమయ్యాడు? పోలీసుల నుంచి తప్పించుకున్నాడా లేక గ్రేహౌండ్స్ పోలీసుల అదుపులో ఉన్నాడా? అసలు ఆర్కే మావోయిస్టుగా ఎలా మారాడు? ఆర్కే మావోయిస్టు అగ్రనేతల్లో ఆయన ఒకరు. దళంలో అట్టడుగు నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్రుకోటలో ఆయన జన్మించారు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఆయన తండ్రి సచ్చిదానందరావు హెడ్ మాస్టర్గా పనిచేశారు. పల్నాడులోని పేద విద్యార్థులకు పాఠశాలలోనే కాదు, తన ఇంటి దగ్గర ఉంచుకుని మరీ చదువు చెప్పించిన మాస్టారుగా సచ్చిదానందరావుకు పేరుంది. అందుకే ఆయన శిలా విగ్రహాన్ని కూడా ఆ స్కూల్లో ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు. సచ్చిదానందరావుకు మొత్తం 3 సంతానం. వారిలో పెద్దవాడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే. ప్రాథమిక విద్యనంతా తుమ్రుకోటలోనే కొనసాగించాడు ఆర్కే. తరువాత 10వ తరగతి వరకు రెంటచింతలలో, కాలేజీ చదువును మాచర్లలో అభ్యసించాడు. అక్కడే బీఎస్సీ పూర్తి చేశాడు. చదువులో ప్రతిభావంతుడైన ఆర్కే అప్పట్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కు సానుభూతిపరుడుగా ఉండేవాడు. మితభాషి అయిన ఆర్కే ఎప్పుడూ పుస్తకాలు చదవటంతోనే కాలం గడిపేవాడు. ఈ సమయంలోనే అప్పటి పీపుల్స్ వార్ నాయకులు ఆర్కేను జూలకల్లు గ్రామానికి ఆర్గనైజర్గా నియమించారు. అనంతరం కొద్ది రోజులకే గుత్తికొండకు కూడా ఆయనే ఆర్గనైజర్ అయ్యారు. బయటి ప్రపంచానికి తెలియని ఆసక్తికర విషయం ఏంటంటే ఆర్కే తండ్రి సచ్చిదానందరావు, మాజీ సీఎం ఎన్టీ రామారావు ఇద్దరూ మంచి మిత్రులు. గుంటూరు ఏసీ కాలేజీలో చదివే సమయంలో వీరికి స్నేహం చిగురించింది. 1983లో ఎన్టీఆర్ సీఎం అయ్యే ముందు సచ్చిదానందరావును తన ప్రమాణ స్వీకారానికి రమ్మని స్వయంగా ఎన్టీఆరే పిలిచారట. ఆ కార్యక్రమానికి వెళ్లిన సచ్చిదానందరావు కుటుంబ వివరాలను ఎన్టీఆర్ తెలుసుకుని ఆర్కేకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానన్నారట. అయితే తాను ఉద్యోగం చేయనని, ప్రజల కోసం దళంలో పనిచేస్తానంటూ ఆర్కే చెప్పడంతో తల్లిదండ్రులు విస్తుపోయారు. అప్పటి వరకు ఆర్కే దళంలో పనిచేస్తున్న సంగతి కుటుంబ సభ్యులకు తెలియదు. ఆ తరువాత ఇంటి నుంచి నిష్క్రమించిన హరగోపాల్ రామకృష్ణ ఆర్కేగా పేరు మార్చుకున్నాడు. అనంతరం పీపుల్స్ వార్లో ఉన్నత స్థాయికి చేరాడు. 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు ఆర్కే. ఆ సమయంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. తెలంగాణ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు, వడ్డీ వ్యాపారుల అరాచకాన్ని ఎదురించాడు. ఈ క్రమంలో కొందరిని ఏరిపారేశాడు. దీంతో తప్పుడు పనులు చేయడానికే అందరూ భయపడ్డారు. మహిళలపై అత్యాచారాలు చేసిన వారికి నేరుగా శిక్షలు కూడా విధించారు. దీంతో జనం పీపుల్స్ వార్ వైపు ఆసక్తి చూపారు. చాలా మంది నేరుగా పీపుల్స్ వార్ సభ్యులకే తమ బాధలు చెప్పుకునేవారు. ఉద్యమం ఆ స్థాయికి చేరుకునేలా చేయడంలో ఆర్కే విజయం సాధించాడు. తరువాత కాలంలో పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీలో విలీనం కావడంతో మావోయిస్టు దళంగా పేరు పడింది. ఆర్కే జాతీయ నాయకుడయ్యాడు. ఉద్యమంలో ఉండగానే వివాహం కూడా చేసుకున్నాడు. విరసం నేత కళ్యాణరావుకు దగ్గరి బంధువునే ఆర్కే పెళ్లి చేసుకున్నాడు. ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు మున్నా కూడా మృతి చెందాడు. అంతకుముందు 2005లో ప్రభుత్వంతో చర్చలకు వచ్చిన సమయంలో ఆర్కేతో పాటు మున్నా కూడా గుత్తికొండ బిలం దగ్గరకు వచ్చాడు. ఆ తరువాత గుంటూరు జిల్లా వైపు ఏనాడూ రాలేదు. ప్రస్తుతం ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆర్కే ఏమయ్యాడు, ఎక్కడున్నాడనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆర్కే గురించిన సమాచారం తెలుసుకునేందుకు గుంటూరు జిల్లా వాసులు, ముఖ్యంగా పల్నాడు ప్రాంత ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎవ్వరూ నోరు మెదపటం లేదు. ఏ విషయం మాట్లాడినా వెంటనే మావోయిస్టుల సానుభూతి పరులనే ముద్ర వేసి పోలీసులు వేధింపులకు గురి చేస్తారనే భయంతో అందరూ పరిస్థితిని నిశితంగా గమనిస్తూ కాలం గడుపుతున్నారు. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా. షార్ట్ బ్రేక్ తర్వాత